మీ మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని నిలవనివ్వకుండా చేస్తున్నాయా? నరకం చూపిస్తున్నాయా? వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఈ మోకాళ్ళ బాధకి శాశ్వత పరిష్కారం అనేది లేదా? ఆధునిక జీవన శైలి, క్షీణించినటువంటి జీర్ణ వ్యవస్థే ఈ సమస్యకు ప్రధాన కారణమా? మలబద్ధకం, శరీరంలో పెరిగిపోయిన విష వ్యర్థాలు అంటే టాక్సిన్స్, ఇవన్నీ మీ మోకాళ్ళని, మెయిన్గా ఈ నీ జాయింట్స్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తున్నాయా? మూత్రపిండాలు వాటిని శుభ్రం చేయలేకపోవటం వల్ల యూరిక్ యాసిడ్ అనేది కీళ్ళలో చేరి అది కూడా మోకాళ్ళ నొప్పిని కలగజేస్తూ ఉందా? నిత్య నరకం చూపిస్తూ ఉందా? ఆయుర్వేదం చెప్పిన వాత దోషం సిద్ధాంతం, ఆధునిక వైద్యశాస్త్రం కనుక్కున్నటువంటి కీళ్ళ వాపు అంటే ఇన్ఫ్లమేషను, ఇంకా కార్టిలేజ్ డ్యామేజీ, వీటికి సంబంధం ఉందా? ఈ రెండు విజ్ఞాన శాస్త్రాల కలయికతో మోకాళ్ళ నొప్పులకి చెక్ పెట్టొచ్చా? సాధారణ ఇంటి దినుసులు మోకాళ్ళ నొప్పుల్ని అద్భుతంగా తగ్గిస్తాయి. అయితే వీటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, డీటాక్సిఫికేషన్ గుణాలు ఎలా ప్రభావవంతంగా పనిచేస్తాయి? శాస్త్రీయంగా వీటిని ఎలా మనం అన్వయించుకోవచ్చు? ప్రతిరోజు ఉదయం రాత్రి ఈ అద్భుత ఆయుర్వేద పానీయాల్ని అలాగే ఔషధాన్ని మీరు తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే పెయిన్ కిల్లర్స్ కంటే ఇవి మిన్నగా పనిచేస్తాయి. పెయిన్ కిల్లర్స్లో లేని ఆ సౌలభ్యం దీంతో ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే వీటిని వాడాలంటే ఏ డోస్లో వాడాలి, ఎలా వాడాలి? అసలు ఈ మోకాళ్ళ నొప్పికి శాశ్వతమైనటువంటి విముక్తి ఉందా? ఇలాంటి ఎన్నో కీలకమైనటువంటి రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. దీనికి అనేక రకాల అంశాలు కారణాల కింద ఉంటూ ఉంటాయి. కానీ గ్లోబల్గా దీన్ని తగ్గించుకోవాలంటే ఓవరాల్గా దీనికి ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, అలాగే ఆయుర్వేద నివారణ పద్ధతులు ఏమిటి, ఇంటి వైద్యాలు ఏమిటి, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెయిన్గా అసలు మోకాళ్ళలోనే ఎందుకు నొప్పి ఎక్కువ వస్తుంది అంటే, ఈ మోకాలు అనేది మన అన్ని జాయింట్లోకి పెద్దది కాబట్టి దానికి తాకిడి ఎక్కువ. అంటే పెద్ద చెట్టుకి ఎట్టయితే ఆ గాలి తాకిడి ఎక్కువ, అలాగే మోకాలికి తాకిడి ఎక్కువ కాబట్టి దాంట్లో నొప్పి, అరుగుదల ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే దీని నుంచి విముక్తి అనేది ఎలా పొందాలి, ఆరోగ్యం వైపు అడుగులు ఎలా వేయాలి, ఇది మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. నేటి ఆధునిక జీవనశైలిలో అంతులేని పరుగులు తీస్తున్నటువంటి ఈ కాలంలో ఆరోగ్యం అనేది ఒక పెద్ద పెను సవాల్ కింద మారిపోయింది. ఒకప్పుడు వయసు పైబడినటువంటి వాళ్ళకే పరిమితమైన ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి, కీళ్ళ నొప్పులు అనేవి, కీళ్ళ సమస్యలు అనేవి ఇప్పుడు యంగ్ ఏజ్లో, యుక్త వయసులో కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళని సతమతం చేస్తున్నాయి. ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు. అంటే మరి 30 ఏళ్లకే మోకాళ్ళు అరగటం ఏంటని ఆ బాధితులు తెగ టెన్షన్ పడిపోతూ ఉన్నారు. అయితే అలా జరుగుతుంది. 30 ఏళ్ళు దాటగానే ఎంతోమంది ఈ బాధతోటి కుదేలవుతున్నారు. కదలలేని పరిస్థితి, కూర్చోలేని అశక్తత, నడవలేని నిస్సహాయత, ఇవన్నీ జీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి. అంటే ఒక మోషన్ పిక్చర్ సడన్గా ఫ్రీజ్ అయిపోయినట్టుగా అయిపోతుంది. కీళ్ళవాతం అంటే గౌటు, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిపోవటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఈ కీళ్ళ నొప్పులు అన్నీ కూడా మోకాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆ మోకాలు ముందు ఎఫెక్ట్ అయ్యి కదలలేకుండా అయిపోతున్నారు. వయసు పైబడి వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు సహజమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఇలా చిన్న వయసులో, యంగ్ ఏజ్లో రావటమే ఎక్కువగా ఆందోళన కలిగించేటువంటి విషయం. మన శరీరంలో వాత దోషం పెరగటం వల్ల ఈ కీళ్ల నొప్పులు అనేవి వస్తాయి. జీవనశైలి మార్పులు, అలాగే క్షీణించినటువంటి జీర్ణ వ్యవస్థ అంటే ఆమం పేరుకుపోవటం, ఇలాంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. రోజు మల విసర్జన జరుగుతున్నప్పటికీ కూడా కొంతమందిలో అది సాఫీగా ఉండటం లేదు. దీనివల్ల పొట్టలో మిగిలిపోయినటువంటి విష వ్యర్థాలు రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ కలగజేస్తూ ఉన్నాయి. అందుకే కొంతమందికి ఇట్లా నొక్కినప్పుడు కీళ్ళ మీద తేన్పు వస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇండైజెషన్కి నొప్పులకి సంబంధం ఉందని. ఇలాంటి ఈ విష వ్యర్థాలు, టాక్సిన్స్ మరీ ఎక్కువ అయినప్పుడు మూత్రపిండాలు వాటిని సరిగ్గా విసర్జించలేవు, శుభ్రం చేయలేవు. దీంతో ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఇలాంటివన్నీ కూడా ఆ కీళ్ళలో చేరుతున్నాయి. చేరి అక్కడ నొప్పుల్ని, వాపుల్ని, ఇలాంటి వాటన్నిటినీ కలగజేస్తున్నాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థని క్లియర్గా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. అలాగే వాతం దోషాన్ని తగ్గించుకోవడం అనేది అవసరం. దీనికి అద్భుతమైన ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి.
ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఈ చిన్న చిన్న ఇంటి వైద్యాలు మీరు తయారు చేసుకొని వాడుతూ ఉంటే ఈ మోకాళ్ళ నొప్పికి లైఫ్ లాంగ్ డ్రగ్గింగ్, అలాగే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీల వరకు వెళ్ళటం, ఆ తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తోటి బాధపడుతూ ఉంటాం, ఇలాంటి అగత్యాలు ఏమి ఉండవు. కాబట్టి ఈ వాత దోషాన్ని ఎలా తగ్గించుకోవాలి, జీర్ణ వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలి, అలాగే బరువు ఎలా తగ్గాలి, దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మనం తేలికపాటి భాషలో చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులకి అసలు మూల కారణాలు ఏమిటి, ఆయుర్వేద అలాగే ఆధునిక వైద్యాల తాలూకు ఆ విశ్లేషణలు ఏమిటి, ఇది బాధితులుగా మీరు తెలుసుకోవాలి. చూడండి, చెప్పుకున్నట్టుగా మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ సమస్యలు కేవలం శారీరక రుగ్మతలు మాత్రమే కావు, అవి మన లైఫ్ స్టైల్ అంటే జీవనశైలిలో ఉండేటువంటి లోపాలని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో వాత దోషం పెరగటం వల్ల కీళ్ళ నొప్పులు, వాపులు అనేవి వస్తాయి. వాతం అనేది గాలి, ఆకాశం, మహాభూతాలతో కూడినటువంటి ఒక శక్తి. దీన్ని మనం దీని గురించి అర్థం చేసుకోవాలంటే ఇది శరీరంలో కదలికలు, నరాల వ్యవస్థ తాలూకు పనులు, అలాగే వ్యర్థాల విసర్జన పనులు, వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాత దోషం సమతుల్యంగా లేదనుకోండి, అప్పుడు కీళ్ళల్లో సరైన లూబ్రికేషన్ అనేది ఉండదు, ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, వాపు తయారవుతూ ఉంటుంది, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఎముకల మధ్య ఉండేటటువంటి ఆ కార్టిలేజ్ అనేది కరిగిపోవటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుందని, అక్కడ నుంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు అక్కడ చేరటం వల్ల అవి లోపల కొరకుడు పడతాయని, దాంతో మూమెంట్ కష్టం అవుతుందని, ఇలాగా దీనికి సంబంధించి చెప్తూ ఉంటుంది. ఏదేమైనా మరి సమస్య కదా, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యం ఉంది. అంటే మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటువంటి చక్కటి ఇంటి వైద్యాలు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇవి కాంబినేషన్స్, అంటే ఒక రకమైనటువంటి మెడిసిన్స్ లాంటివి, కాకపోతే ఇంటి దినుసులతోటి మీరు తయారు చేసుకోవచ్చు. అలాగే పచారీ కొట్లో దొరికేటువంటి ఆ దినుసులతోటి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి? పెయిన్ తగ్గించాలి. పెయిన్ ఎలా తగ్గిస్తాం? ఒక ఎనాలిసిక్ యాక్షన్ ఉండాలి. ఒక మత్తు ఇచ్చినప్పుడు ఎట్టయితే నొప్పి తెలియదో అలా ఉండాలి. దానికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏంటంటే గసగసాలు, ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోవాలి. ఒక 10 గ్రాముల గసగసాలని ఒక కప్పు నీళ్ళకి వేసి నానబెట్టండి. ఆ నీళ్ళని సింపుల్గా తాగేయాలి. దీంతో కీళ్ళ నొప్పిలో రిలీఫ్ లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా గసగసాలు శరీరంలో వేడిని తగ్గిస్తూ వాత దోషాన్ని శాంతింపజేస్తాయి. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా ఈ గసగసాల్లో ఉండేటటువంటి ఓపియాయిడ్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ నొప్పి నివారణ కింద పనిచేస్తాయి. అందుకే దీన్ని నల్లమందు తాలూకు ఆరిజిన్ అని చెబుతూ ఉంటారు. నల్లమందు ఎట్లయితే మనకి మత్తు కలగజేస్తుందో ఇది కూడా అంటే ఓపియాయిడ్స్ కదా, ఈ ఆల్కలాయిడ్స్ నొప్పి నివారణ కింద పనిచేస్తాయి. ఇంకొక మంచి కాంబినేషన్ చెప్తాను. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది అతి మధురం అంటే గ్లైసరీజా గ్లాబ్రా, అలాగే శొంఠి జింజిబర్ అఫిషినేల్, ఇంకా గుగ్గిలం అంటే కామిఫోరా ముకుల్, ఇంకా ఆముదం వేళ్ళు రెసినస్ కమ్యూనస్. ఇలాగే వీటన్నిటిని మీరు రెడీ చేసుకోవాలి. అతి మధురం, శొంఠి, గుగ్గిలం, ఆముదం వేళ్ళు అన్నింటినీ కూడా సమాన భాగాలు కలిపి కచ్చా పచ్చాగా దంచి ఒక టీ పౌడర్ లాగా క్వాదచూర్ణం సిద్ధం చేసుకోండి. 10 గ్రాముల ఈ మిశ్రమాన్ని 4 కప్పుల నీళ్ళకి కలిపి 1 కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించి దీన్ని సిప్స్లా టీ తాగినట్టు తాగండి. ఆయుర్వేదం ప్రకారంగా ఈ మూలికలు వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని ఈ మూడింటిని కూడా సమతుల్యం చేస్తూ నొప్పి వాపులను తగ్గిస్తాయి. గుగ్గులు అనేది ప్రధానంగా ఆమంని తొలగిస్తుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా ఈ మూలికల్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకొక మంచి సింపుల్ కాంబినేషన్ ఉంది. మీరు రెడీ చేసుకోవాల్సింది శొంఠి పొడి అంటే ఈ జింజిబర్ అఫిషినేల్, అలాగే నువ్వుల పొడి సెస్మమ్ ఇండికం, అలాగే బెల్లం. ఇలాగా ఈ మూడింటిని మీరు సిద్ధం చేసుకోండి. 1/2 చెంచాడు శొంఠి పొడి, 1 చెంచాడు నువ్వుల పొడి, 1/2 చెంచాడు బెల్లం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఆయుర్వేదంలో ఈ శొంఠి, నువ్వులు, బెల్లం ఇవన్నీ కూడా వాతాన్ని అదుపు చేసి శరీరానికి శక్తినిస్తాయి. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా శొంఠిలో జింజరోల్స్ అనేటటువంటి నొప్పి నివారణ తత్వాలు ఉంటాయి. నువ్వుల్లో మీకు తెలుసు కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది. యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో అనుకున్నాం కదా, వాటిని క్లియర్ చేయాలి. దానికి ఒక మంచి కాంబినేషన్ చెప్తాను. మీరు రెడీ చేసుకోవాల్సింది పెద్ద పల్లేరు అంటే ట్రిబులస్ టెరస్టిస్, అలాగే నువ్వుల నూనె సెస్మమ్ ఇండికం. ఇలాగా ఈ 2 సిద్ధం చేసుకోండి. పెద్ద పల్లేరు కాయలు కానీ ఆకులు కానీ, ఒకవేళ ఆకులైతే దాని రసం, కాయలైతే కచ్చా పచ్చాగా దంచింది. ఇలాగా పెద్ద పల్లేరు 2 వంతులు, నువ్వుల నూనె 1 వంతు కలిపి తైలాన్ని ద్రవాంశం ఎగిరిపోయేంత వరకు మరగగాచి నిల్వ చేసుకోవాలి. పూటకి 1 టీ స్పూన్ చొప్పున రోజు ఉదయం సాయంత్రం కూడా దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే ఈ కీళ్ళ నొప్పులు హరిస్తాయి. ఆయుర్వేదంలో పల్లేరు వాతాన్ని తగ్గిస్తుందని, నువ్వుల నూనె కీళ్ళకి బలాన్ని ఇస్తుందని చెప్పారు.
ఆధునిక విజ్ఞానం ప్రకారంగా ఈ మిశ్రమంలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు ఇవి ఆ కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకొక చాలామందికి తెలియని ఒక మంచి కాంబినేషన్, మీకు కావాల్సినవి పత్తి ఆకులు అంటే ఈ గాస్పియం హెర్బేసియం, అలాగే ఆముదం అంటే రెసినస్ కమ్యూనిస్, ఇలా ఈ రెండు సిద్ధం చేసుకోవాలి. పత్తి ఆకుల్ని ముద్దగా దంచి ఆముదంలో వేసి ఉడికించి నొప్పి ఎక్కడ ఏదో ఉందో అక్కడ అంటే మోకాళ్ళ మీద పట్టు వేసుకోవాలి, కట్టుకోవాలి. దీంతో ఆశ్చర్యకరంగా మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా పత్తి ఆకులు నొప్పిని తగ్గిస్తాయి, ఆముదం ఏమో వాపును తగ్గిస్తుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా ఆముదంలో ఉండేటటువంటి ఆ రెకినోలిక్ యాసిడ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నొప్పి తగ్గుతుంది. ఇంకోటి ఒక ఆసక్తికరమైన కాంబినేషన్, మీకు కావాల్సినవి బియ్యం, అలాగే ఉమ్మెత్త ఆకు దత్తురా మెటల్, ఇంకా వావిలి ఆకు వైటెక్స్ నిగుండో, ఇలా మీరు రెడీ చేసుకోవాలి ఎక్స్టర్నల్గా మాత్రమే. తడి బియ్యం 3 చెంచాలు, ఉమ్మెత్త ఆకులు 10, వావిలి ఆకులు 10 కలిపి మెత్తగా నూరాలి, మోకాళ్ళకి పూసుకోవాలి. జాగ్రత్తగా మన సబ్స్క్రైబర్స్ వినాల్సింది ఏంటంటే పొరపాటును కూడా ఇంటర్నల్గా తీసుకోవడానికి కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఉమ్మెత్త ఆకుల్లో పెద్ద టాక్సిటీ లేకపోయినప్పటికీ కూడా అది ఒక విషపు మొక్క కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తడి బియ్యం 3 చెంచాలు, ఉమ్మెత్తాకులు 10, వావిలాకులు 10 కలిపి మెత్తగా నూరి మోకాళ్ళకి పూసుకోవాలి. 3 గంటలు అలాగే ఉంచి తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున ఒక 20 రోజులు చేయండి. దీంతో ఆ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఉమ్మెత్త నొప్పిని తగ్గిస్తుంది, అలాగే వావిలేమో వాత దోషాన్ని తగ్గిస్తుంది, బియ్యం పట్టులాగా కీల్ని స్థిరంగా ఉంచుతుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా ఉమ్మెత్త వావిలాకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు నొప్పిని వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకొక ఆసక్తికరమైనది ఇదేంటంటే బాలింత బోలు, దీన్ని బ్యూటియా మోనోస్పర్మా అంటారు. అలాగే ఇంగువ, దీన్ని ఆసాఫోటిడా మీకు తెలుసు. అలాగే సొంటి జింజిబర్ అఫిషనేల్, ఇంకా ఆవు పాలు, ఇలా రెడీ చేసుకోండి. బాలింత బోలు అలాగే వీటన్నిటినీ కూడా సాన్రాయి మీద అరగదీసి మోకాలికి పట్టుగా వేసుకోవాలి. మోకాలు నొప్పి వాపు తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఈ మిశ్రమం వాత దోషాన్ని తగ్గిస్తూ నొప్పిని వాపును తగ్గిస్తుందని చెప్పారు. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా ఇంగువలో యాంటీస్పాజ్మోడిక్ గుణాలు ఉంటాయి, శొంఠిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని గుంజేయడానికి సహాయపడతాయి. ఇంకొక మంచి కాంబినేషను, ఇది అన్ని రకాల న్యూరలాజికల్ పెయిన్స్లో బాగా పనిచేస్తుంది. మీకు కావాల్సినవి వావిలి వేరు అంటే వైటెక్స్ నిగుండో, అలాగే మజ్జిగ. వావిలి వేరుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. రోజు ఉదయం 1/2 కప్పు, సాయంత్రం 1/2 కప్పు దీన్ని తాగి వెంటనే తీయటి మజ్జిగ తాగాలి. నొప్పులు తగ్గేదాకా ఇలా చేయాలి. ఆయుర్వేదంలో వావిలి అనేది వాతాహారం కింద చెప్పారు. మజ్జిగ జీర్ణక్రియకి సహాయపడుతుంది, అంటే టాక్సిన్స్ని వాటిని క్లియర్ చేస్తుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా వావిల్లో అనాలజెసిక్ యాక్షన్ ఉంది. ఇక మజ్జిగ కాల్షియంని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొక సింపుల్ కాంబినేషన్ చెప్తాను. మీకు కావాల్సినవి ఇంగువ అంటే యాసాఫోటిడా, పిప్పళ్ళు అంటే పైపర్ లాంగం, ఇంకా వెల్లుల్లి అంటే ఆలియం సెటైవం, ఇంకా తేనె, ఇలా రెడీ చేసుకోవాలి. ఇంగువ, పిప్పళ్ళు, వెల్లుల్లి సమభాగాలు నూరి కందిగింజ కంటే కొద్దిగా ఎక్కువ సైజులో మాత్రలు చేసుకొని ఒక 6 గంటలకి ఒక మాత్ర చొప్పున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే వేడి నీళ్ళ కాపడం, అలాగే సొంటి పట్టు కూడా వేసుకోవాలి. అంటే 1 కప్పు వేడి నీళ్ళలో 4 చెంచాల తేనె కలిపి దీర్ఘకాలం పాటు తాగుతూ ఉండాలి. ఆయుర్వేదంలో ఈ మిశ్రమం వాతాన్ని తగ్గిస్తూ జీర్ణశక్తిని పెంచుతుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా వెల్లుల్లిలో ఎలిసిన్ అనేటటువంటి ఒక రసాయన తత్వం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంటుంది. ఇంకొక మంచి సింపుల్ కాంబినేషన్, మీకు కావాల్సింది ఉల్లిగడ్డ అంటే ఆలియం సెటైవం, అలాగే ఆవ నూనె బ్రాసికా జెన్షియా, ఇంకా పసుపు అంటే కుర్కుమా లాంగా, ఇలా మీరు రెడీ చేసుకోవాలి. ఆలియం సిపా, అలాగే బ్రాసికా జెన్షియా, కుర్కుమా లాంగా. ఉల్లి రసం సమానంగా ఆవ నూనెలో కలిపి పూసి మర్దనా చేసుకోవాలి. మోకాలు నొప్పులు, నడువు నొప్పి, తుంటి నొప్పి, మెడ నొప్పులు, ఇలాంటి కీళ్ళ నొప్పులు దీంతో ఫాస్ట్గా తగ్గుతాయి. చిన్న ఉల్లిపాయని ఆ పొట్టు తీసి సమానంగా పసుపు కలిపి నూరి పూసుకోవాలి ఎక్స్టర్నల్గా. ఇది అన్ని రకాల కీళ్ళ నొప్పులని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో ఈ ఉల్లిపాయ కానీ, ఆవ నూనె కానీ, పసుపు కానీ వాతాహారంగా పనిచేస్తాయని చెప్తారు. నొప్పి వాపుని ఇవి తగ్గిస్తాయి. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వం ఉంటుంది. ఇవి అన్నీ కూడా ఈ నొప్పులను తగ్గిస్తాయి. కాబట్టి చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మోకాళ్ళ నొప్పులు, అలాగే కీళ్ళ సమస్యలు కేవలం వయసుతో వచ్చేవి కావు. ఇవి మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జీర్ణ వ్యవస్థ పనితీరుపైన ఆధారపడి ఉంటాయి. ఆయుర్వేద సూత్రాలని, ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని అనుసంధానించుకొని సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ సమస్యను సమూలంగా తగ్గించుకోవచ్చు. ఒక 4 రోజుల పాటు ఈ చిట్కాలను పాటిస్తూ ఉంటే మీ శరీరంలో కలిగేటువంటి మార్పులని చూసి మీరే ఆశ్చర్యపోతారు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది ఒక గొప్ప వరం. మీ శరీరం ఒక దేవాలయం.
దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నొప్పులు లేని జీవితం, స్వేచ్ఛగా కదిలేటువంటి శరీరం మీకు సాధ్యమే. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా అడుగు వేయండి, ఆనందంగా జీవించండి. మీ ప్రతి అడుగులో కూడా ఆనందం నిండాలి. మీ జీవనం ఉత్సాహంతో, ఆరోగ్యంతో నిండిపోవాలి. నొప్పులు లేని ప్రశాంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. దీంతో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం